సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈ టైటిల్ సార్ అసలు మొత్తం సినిమా అంతా టైటిల్ గురించి సార్. అంటే ఆ ఆయుధం ఏదైతే మీకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఆయుధం ఏదైతే ఉందో ఆయుధం పేరు మిరాయ్. మనం అనుకున్న ఒక ఫ్యాంటసీ పేరు మిరాయ్ దాని. సో సినిమా అంతా దాని గురించి ఉంటుంది కాబట్టి చాలా క్లియర్ కట్ గా స్ట్రైట్ అవే మనం ఏమి ఇతరత్రా తీసి పెట్టడం కాదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ స్పాన్ హౌ బిగ్ ఈస్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? నాట్ వెరీ బిగ్ సార్, నాట్ యాజ్ బిగ్ యాజ్ సంబడి వుడ్ ఇమాజిన్. ట్రైలర్ చూస్తే ఏదైతే ఇమాజిన్ చేస్తారో దానికి మేము అచీవ్ చేసిన దానికి సంబంధం లేదు. ఆల్ క్రెడిట్స్ టు డైరెక్టర్ అండ్ డెఫినెట్లీ ప్రొడక్షన్ నుంచి అంత నమ్మకం అన్ని రోజులు తీయగలగనిచ్చే, అంటే తీయండి మీరు అనుకున్నంత తీయండి ఎంత అయినా తీయండి అని ఆయన చెప్పటం, దాన్ని ఎంతో బాధ్యతగా మేము తీసుకోవటం వల్లే ఈ సినిమా ఇలా తీయగలిగాం సార్. మీరు చూసిన విజువల్స్కి మనం అచీవ్ చేసిన దానికి రేపు సినిమాలు చూడబోయేదానికి మనం తీసిన బడ్జెట్స్కి అసలు సంబంధం పొంతనే ఉండదు సార్. వెరీ మదర్ సెంటిమెంట్ అంటున్నా. హూ ఇస్ ద మదర్? ప్లేడ్ శ్రేయా గారు అండి. శ్రేయా చేసిన మదర్ క్యారెక్టర్. అవునండి. సినిమాలో చిన్నప్పుడు ఆవిడతో చేసిన క్యారెక్టర్స్ ఏంటి శ్రేయతో? నేను బాలు, ఠాగూర్, ఛత్రపతి, సాంబా, ఇంకా గుర్తురాట్లేదు సార్, బట్ చేశాను, బాగానే చేశాను. యాజ్ హిస్ సన్ చిన్నప్పుడు చేయలేదు. చిన్నప్పుడు హీరో క్యారెక్టర్లు ఉంటాయి. చిన్నప్పుడు హీరో క్యారెక్టర్లు ఏదో ఒక విధంగా కాంబినేషన్ లో కూడా చేశాను కానీ సార్ ఎప్పుడు కొడుకు పాత్ర ఎప్పుడు చేయలేదు. నాకు తెలిసి శ్రేయా గారు అసలు ఇప్పటి వరకు RRR ఒకటి చేసినట్టున్నారు మదర్ లాగా. బట్ ఇందులో కూడా మదర్ అంటే సరే ఎందుకులేండి నేను ఎక్కువ రివీల్ చేసినట్టు అవుతుంది. లేదు రివీల్ చేసినట్టు అవుతుంది. అంటే టిపికల్ ఏ క్యారెక్టర్ కూడా సార్ సినిమాలో చేసిన ఎనీ ఆర్టిస్ట్ ఒక టిపికల్ మనం రెగ్యులర్గా చూస్తున్నట్టు ఏది ఉండదండి. చాలా స్ట్రాంగ్లీ వెల్ రిటర్న్ క్యారెక్టర్స్. శ్రేయా గారికి ఒక సూపర్ పవర్ ఉంటుంది, జగపత్ బాబు సార్కి ఒక సూపర్ పవర్ ఉంటుంది, జయరామ్ గారు ఒక పెద్ద ముని క్యారెక్టర్ చేస్తున్నారు, అది సినిమాలో వచ్చాక సర్ప్రైజ్ ఉంటుంది. మనోజ్ గారి క్యారెక్టర్ చాలా వెల్ స్ట్రాంగ్లీ రిటర్న్ క్యారెక్టర్. సో ఏది కూడా ఊరినే పెద్ద ఆర్టిస్టులు తెచ్చి పెట్టుకుందాం అనే ఆలోచన లేదు సార్. ఆ క్యారెక్టర్ రాసిన తర్వాత అమ్మో దీనికి ఇంత వెయిట్ ఉందేంటి, దీన్ని ఎవరో పెద్దవాళ్ళు పోషిస్తేనే బాగుంటుంది అని చేసిన ప్రయత్నం. అండ్ వాళ్ళకు కూడా సార్ సో రిటర్న్ అండ్ సెలెక్టెడ్ 100% సెలెక్టెడ్ అండ్ రిటర్న్. నో అండ్ వాళ్ళకు కూడా ఎవరికి శ్రేయా గారికి కానీ జయరామ్ గారికి కానీ లేకపోతే మనోజ్ గారికి కానీ వాళ్ళు ఉన్న కెరియర్స్లో వాళ్ళకి అవసరం లేదు సార్ ఈ సినిమాలో వచ్చి క్యారెక్టర్ ఒక మదర్ గానో లేకపోతే ఒక ఇంకోటో. బట్ జస్ట్ బికాజ్ కథకున్న స్పాన్ వాళ్ళ ఆ క్యారెక్టర్కి రాసిన విధానం వాళ్ళని ఎక్సైట్ చేసింది కాబట్టే అందరూ దేర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు ఏంటి ముఖ్యంగా మనోజ్ ఇప్పుడు ఎందుకంటే తను హీరోగా వైపు చేస్తున్నాడు, మళ్ళీ క్యారెక్టర్స్ కూడా టర్న్ అయ్యాడు. తను ఈజ్ ఇట్ ఎ నెగటివ్ క్యారెక్టర్ ఆర్ పాజిటివ్ వన్? ఈజ్ ద antagonist of the film? Yeah, he's the main antagonist of the film, sir. He's the anti-hero. అంటే మనకి మన సినిమాలు మన మీద ఉన్న ప్రభావం వల్ల యాంటాగనిస్ట్ అనగానే ఒక పర్టికులర్ వేలో అనుకుంటాం. ఒక రీజన్ లేకుండా, ఒక రైమ్ లేకుండా నాకు అది కావాలి అంటే అలాంటివి ఉండవు సార్. ప్రాపర్ ఒక రీజనింగ్, ఒక క్యారెక్టర్ ఎందుకు అలా టర్న్ అయింది, దానికి ఏం కావాలి. కొన్ని సందర్భాల్లో ఇదే మనోజ్ గారు చెప్తుంది కూడా కరెక్టే కదా అనిపించే విధంగా ఉంటుంది. బట్ హీ హెస్ ప్లేడ్ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ సార్. అంటే యాక్చువల్ గా యాంటాగనిస్ట్ కి ప్రొటాగనిస్ట్ కి మధ్య ఒక ఫైట్ ఫర్ పర్సన్ రీజన్ ఉంటుంది. అవును. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద ఫైట్ ఇన్ ద ఫిల్మ్ ఫర్ బోత్ ఆఫ్ యూ? ఆ 9 పుస్తకాలు వాటిని చేదెక్కించుకుందాం అని ప్రయత్నిస్తున్న మనోజ్ గారు, దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న హీరో. ట్రెజర్ హంట్ లాగా అంటే మీరు అలా అనుకోవచ్చు కానీ ఆ స్టైల్లో డీల్ చేయలేదు సార్. ట్రెజర్ హంట్ లాగా అలాగేం డీల్ చేయలేదు. ప్రాపర్ లీనియర్ గానే ఉంటుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ జగపతి సార్ ఒక వెరీ స్ట్రాంగ్, ఒక గ్రంథానికి ఆయన యోధుడు సార్. వాళ్ళు తరతరాలు బట్టి గ్రంథాలను కాపాడుతుంటారు. సో ఒక గ్రంథానికి ఆయన యోధుడు. ఆయన హీరోకి ఎలాగా సహాయపడ్డారు, లేకపోతే ఆయనకి కథకి ఉన్న సంబంధం ఏంటి, మేజర్ సంబంధం ఏంటి, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ జగపతి బాబు సార్ కూడా. వెరీ గుడ్. హౌ ద హీరోయిన్ పార్ట్ గోస్ విత్ సార్? రితిక, హీరోయిన్ పేరు రితిక. ఇది 2వ సినిమా. తను ఒక హిమాలయాల నుంచి వచ్చి హీరోకి తన బాధ్యతని చెప్పే ఒక క్యారెక్టర్. సో
ఆ డిస్టింక్టివ్ ఫీచర్స్ వాటి కోసం డైరెక్టర్ గారు రితికాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ షీ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఎవరు కూడా సార్ సినిమాలో నోబడీ విల్ లుక్ ఈ స్టైల్లో ఇంతకుముందు చూసాం ఈ ఆర్టిస్ట్ని అన్నట్టు ఎవరు ఉండరు. మీరు ట్రైలర్లో చూస్తే కూడా అనిపించి ఉంటుంది. ఒక వరల్డ్ అది ఇంటెన్షనల్ గా చేయలేదు కానీ సార్, ఒక వరల్డ్ క్రియేట్ అయిపోయింది మనం రాసుకున్న దాన్ని బట్టి, చేసిన దాన్ని బట్టి. ఎవరు కూడా శ్రేయ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, రితికా కానీ అందరూ దే విల్ లుక్ రియల్లీ న్యూ. అండ్ ఓహో ఈ వరల్డ్ లో, ఈ ప్రపంచంలో మనుషుల్లాగా ఉంటారు తప్పితే వాళ్ళ ఒరిజినల్ ఈవిడ శ్రేయ గారు, ఈవిడ జగపతి బాబు అనే ఒక ఇది బయటికి రాదు సార్. పర్టికులర్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద మేకింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద అవును సార్ ప్రొడక్షన్. అవును సార్. విశ్వప్రసాద్ గారు, హౌ డు యు కాంప్లిమెంట్ హిమ్? సార్ మామూలుగా మనం బయలుదేరి నా జర్నీలో 55 సినిమాలు చేసేసాను సార్. చాలా మంది ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ని చూశాను, ప్రొడ్యూసర్స్ని చూశాను, ఓన్లీ వ్యాపారాలను చేసేవాళ్ళని. విశ్వ గారికి అసలు ఇది ఇట్ ఈస్ నాట్ బిజినెస్ సార్. ఆయనకి ఏదో కొంచెం గ్రేట్గా చేయాలి అని బయలుదేరి వచ్చిన ఆయన. అదే నా మనస్తత్వం కూడా. 2-3 సినిమాలు చేసేయాలనేది నా మనస్తత్వం కాదు సార్, ఏదో గ్రేట్గా చేయాలి అనేది నా మనస్తత్వం. సో అలాగా ఒక ఈక్వల్ మైండ్ సెట్ ఉన్న ప్రొడ్యూసర్ నాకు పరిచయం అవటం, లేకపోతే ఆయనతో కలిసి పనిచేయటం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సినిమా ఎండింగ్కి వచ్చేపాటికి యూజువల్గా ఎప్పుడు అందరూ మంచి మాట్లాడుకోరు, బట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ విత్ హౌ విశ్వ సార్ హ్యాస్ మేడ్ దిస్ ఫిల్మ్. ఆర్ ఆయనకి సినిమా పట్ల ఉన్న కాన్ఫిడెన్స్, ఆయన సినిమాకి పెట్టిన ఎఫర్ట్. నాకు ఒకటే సినిమా ఉంది సార్ చేతిలో, నేను మల్టిపుల్ ఫిల్మ్స్ పెట్టుకోవాలా. డైరెక్టర్ గారికి ఒకటే సినిమా ఉంది, మల్టిపుల్ ఫిల్మ్స్ పెట్టుకోవాలా. మేము అంత ఎఫర్ట్ పెడుతున్నామంటే ఓకే. ఆయనకి ఒక 6-7 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, ఒక 6-7 సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి, ఒక 5-6 వ్యాపారాలు వేరే ఉన్నాయి సినిమాకి సంబంధం లేని. అయినా కూడా ఆయన అంత ఎఫర్ట్ పెట్టడం, రోజులో ఒక 4-5 గంటలు మీరాయన ఏం చేద్దాం, మీరాయన ఎలా చేద్దాం, ప్రమోట్ అనే కాదు సార్, హౌ డు వి సపోర్ట్ ద హోల్ క్రూ సార్. డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, ప్రమోట్ చేయటం, చాలా బ్యానర్స్ ఉంటాయి, స్టూడియోస్ ఉంటాయి, ఎక్కడ బాంబేలో కూర్చుని కూడా చేస్తూ ఉండదు సార్. బట్ ఒక సింగిల్ ఫోన్ కాల్లో నేను తేజాకి అవైలబుల్గా ఉంటా, ఒక సింగిల్ ఫోన్ కాల్లో నేను కార్తిక్ అవైలబుల్గా ఉంటా. వాళ్ళకి ఏమైనా ఏ ఇష్యూ ఉన్నా ఫోన్ చేస్తే నేనున్నాను అనిపించేలాగా వెనకాల ఉంటానంటాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ స్వీట్. యాక్చువల్గా ఆయన బోర్డు ఇది ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన ముందు పుట్టప్ చేశారా, లేకపోతే ఎట్లా? ఇది ఒక విచిత్రంగా జరిగిన కొలాబరేషన్ సార్. కార్తిక్ గారు మల్టిపుల్ ఫిల్మ్స్ పీపుల్ మీడియాకి డిఓపిగా వర్క్ చేస్తున్నారు. కార్తికేయ 2 కానీ, ధమాకా కానీ, తర్వాత ఇంకా ఒక 2 సినిమాలు కూడా చేశారు. సో విశ్వ గారికి, కార్తిక్ గారికి మంచి రిలేషన్ ముందు నుంచి ఉంది. నేను కార్తిక్ గారు సినిమా చేద్దాం అనుకున్న తర్వాత నాకు వేరే ప్రొడక్షన్లో కమిట్మెంట్ ఉంది. నేను అక్కడ చెప్పిచ్చేసి అంతా అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దెన్ విశ్వ గారికి తెలిసి, విశ్వ గారు కార్తిక్ని అప్రోచ్ అయ్యి మాతో మాట్లాడి, లేదు విల్ డూ ఇట్, మీరు ఎంత అంబిషియస్గా అంటే అలా చేద్దాం అని చెప్పి దెన్ హీ స్పోక్ టు ద అదర్ ప్రొడ్యూసర్. నేను ఎవరికైతే కమిట్ అయి ఉన్నాను వాళ్ళతో మాట్లాడి, లెట్ మీ డూ ద ఫిల్మ్, యూ ఆల్సో బీ అ లిటిల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఏదో ఒక విధంగా కనీసం క్రెడిట్ విధంగా అయినా ఉండండి, బట్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిల్మ్ అంబిషియస్లీ అన్నారు. అండ్ ఎవరైనా వాళ్ళకి వాళ్ళు పూనుకుని రావటం అంతకంటే కావాల్సింది ఏముంది సార్? వాళ్ళతోనే పని చేయాలనుకుంటాం కదా మనం ఎప్పుడు.